హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని బ్లాగ్స్. చెప్పాను కదా, లాస్ట్ డే ఇది రావణ సేవ చూపించాను. నంది సేవ, తేరు అన్నీ మిక్స్ కొట్టి చూపిస్తున్నాను అనమాట. అండ్ సేమ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. రావణ సేవలో ఏమైతే ప్రోగ్రామ్స్ వచ్చాయో సేమ్ అవే ప్రోగ్రామ్స్ వచ్చాయి, కొంచెం యాడ్ అయ్యాయి అనమాట. అక్కడ చూడండి, డ్యాన్స్ వేస్తూ ఉన్నారు కదా, ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని. ఇక్కడేమో డీజే అనమాట. డీజే ముందు రోజు వచ్చింది, తర్వాత రోజు కూడా వచ్చింది కదా. అండ్ చూడండి అక్కడ ఎంత డ్యాన్స్, ఎంత కలర్ఫుల్గా ఉన్నారో. నేను ఒకటి చెప్తున్నాను, ఈసారి ఎవరన్నా మిస్ అయితే నెక్స్ట్ టైం ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇయర్ అంబేద్కర్ జయంతి వస్తుంది కదా, ఆ రోజు తేరు, ముందు రోజు 13th నైట్ తేరు వెళ్తుంది, 14th సంఘంలో పెళ్ళి జరుగుద్ది అనమాట. ఇదైతే కొండ గుర్తు. అంబేద్కర్ రోజు, జయంతి రోజు జరుగుద్ది అనమాట కళ్యాణం అనేది. ఈసారి ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన్బోల్కి రండి. మీకు అకామిడేషన్ అంటే ఒకరు ఇద్దరు ఒక ఫ్యామిలీ అయితే మా ఇంట్లో మేము మీకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము అనమాట. మన సబ్స్క్రైబ్ కోసం ఏమైనా చేస్తాము. మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా రండి. అండ్ చూడండి, ఆ ట్రాక్టర్లో కూడా మేళాలు వెళ్తూ ఉన్నాయన్నమాట. చాలా చాలా సందడిగా ఉంటుంది. ఈ 5 days ఒక పండగలాగా ఉంటుంది అన్నమాట ఊర్లో. అండ్ ఈసారి శ్రీరామనవమి కూడా వచ్చింది కదా, రోజు ఉభయాలు ఇవ్వడం అలా జరుగుతూ ఉందన్నమాట. సో ఈసారి ఖచ్చితంగా రండి. అండ్ ఈసారి అయితే చాలా తొందరగా వెళ్ళిపోయారు దేవుడు సంఘంలోకి. అక్కడ మళ్ళీ మిడిల్లో విడిది స్థలం అని అంటారనమాట. ఇన్ని రోజులు దింపుడు గల్లం అని అంటూ ఉన్నాము. దింపుడు గల్లం అంటే చనిపోయిన వాళ్ళకి దింపేదాన్ని దింపుడు గల్లం అంటారంట. విడిది స్థలం అంటే పెళ్ళైన వాళ్ళకి ఇచ్చేది. చూడండి, నంది సేవ అని చెప్పాం కదా, నిన్న రావణ సేవ అన్నప్పుడు రావణుడి మీద శివుడు వచ్చాడు. ఈరోజు నంది సేవ. చూడండి, నంది కనిపిస్తున్నాడు కదా మీకు. ఆ నందీశ్వరుడు మీద అమ్మవారు అయ్యవారు వస్తారనమాట. నేను అంత క్లారిటీగా చూపించలేకపోయాను, సారీ. అండ్ చూడండి, ఇదే తేరు. చూడండి, ఆ తేరు, ఆ రథంని మోసుకు వెళ్తూ ఉన్నారు. మనుషులే మోసుకొని వెళ్తారు. దానికి లైటింగ్ వెనక జనరేటర్ అంటారు కదా, జనరేటర్ వెనక ట్రాక్టర్లో వెళ్తూ ఉంటుందన్నమాట. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా ఆ తేరప్పుడు ప్రతి ఒక్కరూ చూడాల్సిందే, వెళ్ళాల్సిందే. అండ్ మల్లెపూలు కూడా చల్లుతారు. అంత ఆమె అక్కడ నైట్ 3కి కానీ 4కి కానీ భుజాల మీదే మోసుకుంటూ, అంత పెద్ద దాన్ని మోసుకుంటూ వెళ్తారు. చూడండి ఎంతమంది వచ్చున్నారో తేరు చూడ్డానికి. అది పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా. మనకు అసలు ఆ సందు ఉండదన్నమాట వెళ్ళడానికి. దేవుడి దగ్గరికి వెళ్ళి చూస్తే మనల్ని తొక్కేస్తారు. అంత ఫేమస్ ఇది మన్బోల్లో. తిరుపతి డిస్టిక్ కదా, మన్బోల్ నెల్లూరు డిస్టిక్, సారీ. అంత ఫేమస్. చూడండి అలంకరణ ఎంత బాగుందో, చూసారా? అది ఎలా ఊగుతుందో. చాలా బరువు ఉంటుందంట. ప్రతి ఇయర్ అనుకుంటారంట, ఈ ఇయర్ అన్నా చక్రాలు పెట్టాలి, చేయాలి అని. మళ్ళీ యథాస్థితి, మళ్ళీ అందరూ మోసుకొని వెళ్తారు. చూసారు కదా మల్లెపూలు ఎలా చల్లుతూ ఉన్నారో. అండ్ చూడండి, మనుషులే మోసుకుంటూ వెళ్తారు. అక్కడ ఎంతమంది అద్దో చూడండి, తప్ప దోసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అంత ఫేమస్గా ఉంటుంది. అండ్ అది నైట్. ఇది వచ్చి మేము ఆటో పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. పిల్ల జల్ల అందరూ కుటుంబ సమేతంగా. అంటే మా ఇంటికి కూడా మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు, మా మేనమామ పిల్లలు వాళ్ళందరూ. అండ్ ఇది వచ్చి ఇక్కడ నుంచి, ఇది బద్వేల్ అనమాట. బద్వేల్ నుంచి వెళ్తారు కదా. ఇది ఇక్కడ అమ్మవారు ఆంజనేయ స్వామి టెంపుల్ ఏమో, నేనైతే ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఈ స్ట్రీట్లో వెళ్తారు అనమాట. చూడ్డానికి అడవిలాగే ఉంటుంది. అండ్ అందరూ వెళ్తూ ఉంటారు. పూజలు పునస్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఎంత బాగుంది కదా వ్యూ అంతా. అసలు ఎంత ఉన్నా ఇలా ఆటో పెట్టుకొని మా 2 ఆడబిడ్డలు వచ్చారు. 3 కదా నాకు. ఫస్ట్ ఆమె, లాస్ట్ ఆమె వచ్చారు. మిడిల్లో ఆమె రాలా. మా అమ్మమ్మ వాళ్ళని పిలిచాను. మా అమ్మమ్మ ఇందాక ఆడపిల్లల్ని చూపించాను కదా, వాళ్ళు నాకు 3 కూతుర్లు అనమాట. వాళ్ళు 3 వచ్చారు.
అని చూడండి ఎంత చూసారు కదా ఎంత ఖాళీగా ఉంది అని అనుకుంటున్నారు. ముందు చూద్దాము ఎంత ఖాళీగా ఉందో. చూడండి చెప్పాను కదా ముందు చూద్దాము అని అన్నానో లేదో. చూడండి ఎంత వరకు క్యూ ఉందో. ఆటోలు చూడండి ఎంతమంది ఆటోలు వస్తున్నారు. ఇక్కడ దాకే స్టాప్ చేసేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పోవాలి. అండ్ చూడండి ఎన్ని కార్స్, ఎంతమంది జనము, ఎంత తండోలుగా వస్తారనమాట. అండ్ ఎంత విశిష్టత ఉంటే వస్తారు. మీరు కంపల్సరీ ఈసారి అయితే రండి. అండ్ ఎండ అయితే అసలు నిన్న చాలా హెవీగా ఉండింది. అండ్ అన్నదానం కూడా చేస్తారు. మా సుజయ్ రుత్విక్ వీళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు. మా అమ్మమ్మ వాళ్ళు లాస్ట్ టైం కూడా వచ్చారు. నేను మోక్షిని డెలివరీ అయ్యింటే నేను పోలేదు. ఈ సెకండ్ టైం నేనైతే చూడ్డము. మా అమ్మమ్మ మా పిల్లలు ఇక్కడ ఎండే తగలకుండా మొత్తం షామియానాస్ వేసేసి ఉన్నారు. ఆ షామియానాస్ వేసేసి అందరం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నామో. షామియానాస్ వేసేస్తున్నారు చూడండి. అంతమంది జనంకి వచ్చినా కూడా అంత హ్యాపీగా ఉంటారు. మోక్షి బాబుకి ఫ్యాన్ ఎత్తుకొని వెళ్ళాము. తనని అంటే చిన్న పిల్లోడు కదా, తనకి ఫ్యాన్ ఉంటే బాగుంటుందని పోర్టబుల్ ఫ్యాన్ తీసుకొని వెళ్ళాము. ఇది మా ఫ్యామిలీ, మా హస్బెండ్, మా చిన్న పిల్లలు అంతా ఉన్నారనమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మా అల్లుడిది పెళ్ళి ఉంది. పెళ్ళి కార్డు కూడా వచ్చింది. నేను రీల్లో పెడతాను చూడండి. అండ్ రేపైతే అమ్మాయికి బట్టలు తీయడానికి వెళ్తున్నాము. అండ్ చాలా హ్యాపీగా ఉంది. మా ఇంట్లో నేను వచ్చిన తర్వాత ఫస్ట్ పెళ్ళి. చాలా ప్లాన్ వేసుకున్నాము, జరుగుతుందో జరగదో. చూడండి ఆ టీవీలో చూపిస్తున్నారు ఎలా తీసుకొని వెళ్తున్నారు తేరుని అని. అంత బాగుంటుంది తేరు. అండ్ నైట్ మేము వెళ్ళలేదు చూడ్డానికి. నేనైతే రీల్ షేర్ చేస్తాను అది ఎలా వెళ్తారు ఎలా దింపుతారు అని. ఇంకా షాపింగ్ టైం అనమాట. అందరూ మేము పిల్లలకి ఇవ్వడం, పిల్లల వాళ్ళ మా అమ్మమ్మ మాకు ఇవ్వడం, మా వదినకి ఇవ్వడం అలా జరిగింది. అందరం బ్యాంగిల్స్ అన్నీ కొనుక్కున్నాము. అదైతే నేను వీడియో తీయలేకపోయాను, మా వారు తిడుతూ ఉన్నారు, అందుకని నేను తీయలేదన్నమాట. ఇలా జరిగింది మా పండగ. మా తిరణాల్లో అయితే తిరణాలకు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. నాకైతే ఈ మూమెంట్ అనేది చాలా చాలా ఇష్టం. రేట్స్ కూడా చూడండి, ఏది కొన్నా 100 రూపీస్, ఏదైనా 20 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ రేట్స్ కూడా చాలా చీప్గా ఉంటాయి. అంటే ఎక్కువ కొనుక్కోవచ్చు. నేనైతే బ్యాంగిల్స్ తెచ్చాను పక్కన ఇంటి పాపకి, ఆలియా పాప తెలుసు కదా, ఆ పాపకి వాళ్ళందరికీ. ఇది వచ్చి దేవుడు పెళ్ళి అద్దోండి పెళ్ళయిందని చెప్పాను కదా, అమ్మవారు అయ్యవారు అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యాలతో ఉండాలి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అది వచ్చి తేరు చూడండి. అండ్ అమ్మవారు అయ్యవారు అందరూ నమస్కరించుకోండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ ఫైనల్ వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. అంత పిల్ల బచ్చా అంత పెద్ద చిన్న అందరూ ఐస్ క్రీమ్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. అద్దోండి బొమ్మలు కూడా చూశారు కదా, ఆ సంచి నిండా బొమ్మలు వేసుకొని పిల్లల చేతుల్లో అలా ఉన్నాయి కదా. అండ్ థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.